మనుషుల్ని నమ్మడం మానేసామండి. మాకెప్పుడైతే కష్టాన్ని నమ్మి ఉన్న మాకు మనుషుల్ని నమ్మడం మానేసి కంప్లీట్గా మేము స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోయాం. అంటే భగవంతుడిని నమ్మడం మొదలుపెట్టాం. దేవుడా, మేము కష్టపడుతున్నాం, మా కష్టం వెనుక నిజంగా నిజాయితీ ఉంటే, మా కష్టం గొప్పదైతే నువ్వు మమ్మల్ని చేరాల్సిన చోటికి చేరుస్తావు అని ఆ సంకల్ప బలంతో తను శివమాల వేసుకున్నారండి. నిజంగా ఏదైతే అదైందే లైఫ్ అంటే కరెక్ట్ స్టేజ్ అనమాట. అంటే సందీప్ ఆ టైం ఇలా అన్నవ్వాలి, ఇలా అన్నవ్వాలి, రెండు ఆప్షన్స్ తనకి అన్న టైంలో ఆయన పెయిన్ నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే తనకన్నా చిన్నగా ఉన్న వాళ్ళు వస్తున్నారు. అది చాలా కాంపిటీషన్ అండి. టాలెంట్ ఉండి కూడా టాలెంట్ లేకపోతే అంత టాలెంట్ ఉండి తనలో తనకి స్ట్రగుల్ అందులో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి. ఒక హస్బెండ్ గా తను ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. దట్ ఈస్ ద రైట్ టైం. అంటే దేవుడు అంతే రాకపోయినా దేవుడు ఒక మనిషిని ఆయన ద్వారా, అంటే ఆయనలో చిరంజీవి గారిలో దేవుడు లాగా ఆయన మాకు వచ్చి నన్ను అవకాశం ఇచ్చి నన్ను ఒక కానీ నిజంగా సందీప్ ఇప్పుడు అలాంటి ఎన్ని సినిమాల్లో ఎన్ని పాటలు చేస్తే ఏం ఉపయోగం? అవును, ఏదో అంటారు కొడితే కొంబస్థలాన్ని కొట్టాలని. సో దట్ ఈస్ వాట్ కొట్టాలి.